హ్యాపీ బర్త్డే నిబ్బరే. అమ్మని చూడు అమ్మని చూడు అమ్మని చూడు. చూస్తుందిరా చూసుకో. అక్కడ అది ఆ పప్పు అక్కడ నేను తిన్నామా. రే ఏంట్రా అది? రే ఈరోజు నా సప్లై రిజల్ట్స్ రా. నీకు తెలుసుగా నేను ఎంత భయపడతాను. బాగా తెలుసులే. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. రే మా రిజల్ట్స్ వచ్చినాయిరా. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీఆంజనేయం ముందు చూడరా రే. ఎఫ్ 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 ఎఫ్. రే ఫోన్ రా రే. తదుపరి కన్యరాశి. రే మళ్ళీ ఏం చూస్తున్నావురా నువ్వు? రే నేను ఏ దోలు పని చేసినా మా నాన్న బాగా సపోర్ట్ చేసేవాళ్ళరా. ఇప్పుడు బ్యాక్లాగ్స్ పడ్డ దగ్గర నుంచి మాట్లాడటం మానేశారు. ఎలాగైనా పాస్ అవ్వాలని రాసి వాళ్ళు చూస్తున్నా. పాస్ అవుతావు. అదృష్ట రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. నా సప్లీ సంఖ్య కూడా 8. ఈసారి నీ ప్లేస్ వచ్చేస్తేమో. ఇంకా అది గుడ్డురా. నా మీద ఎప్పుడు ఎడిపోయి నీకు వచ్చి ఇప్పుడే వస్తా ఆగు. ఏంటి రిజల్ట్స్ వచ్చినట్టున్నా? ఏంటి మళ్ళీ ఎఫ్ 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 అంటే మళ్ళీ అన్ని ఫెయిలా? వీడికి రాసుకోవాల్సి చెప్పింది కాదా ఎవరో చూద్దాం. రే ఇది లాస్ట్ వీక్ వీడియో రే. పక్కింటి ఆంటీ కూడా నువ్వే తేయాలేంట్రా? ఆ ఆంటీకి 70 కొడుకులు కూడా ఇక్కడ ఉండరు. కిందకి దిగాలంటే కాలు నొప్పి. ఎంత అవసరమైతే కానీ నన్ను అడగర్రా. అన్నా ఓ ఫేర్ నీకు కాలేజ్కేనా? ఎక్కు. భయ్యా ఈ కాలంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారా? ఏంట్రా మార్నింగ్ నుంచి ముస్లింలకి హెల్ప్ చేయడమే సరిపోయింది. అయినా ఏంటి మొహం మ్యాథ్స్ క్లాస్లో పెట్టావు? అంటే నువ్వు హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నావు కదా, ఫీల్ అవుతున్నట్టుంది. ఏచి కాదు. అయినా నీకెలా తెలుసు భయ్యా? ఏం భయ్యా నేను ఎవరు తెలియనట్టు చేస్తారు. నేను మీ క్లాసే కదా. అవునా? ఏంటి భయ్యా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నట్టున్నారు, బంక్ కొడుతున్నారు ఏంటి? భయ్యా నేను నిజంగా మీ క్లాసే భయ్యా. భయ్యా 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 మామయ్యది ఎలా ఉందో చెప్పు. నువ్వంటే నాకెంత ఇష్టం అంటే నా ఎంసెట్ ర్యాంక్ అంతా. చెప్పు పడిపోయింది. నువ్వు నా పక్కకు వస్తే చెమట పట్టి బాడీ డిహైడ్రేట్ అయ్యి టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయిలను క్వాలిటీస్ చెప్తున్నావు, నీళ్ళని జబ్బులు చెప్తున్నారు బాబు. జుట్టు లేనివాడికి దువ్వెంతో పని లేదు, సిగ్నల్ లేనివాడికి సిమ్తో పని లేదు. నువ్వు లేకుండా నాకు ఈ జీవితంతో పని లేదు. బాబు ఆ లెటర్ ఏదో రాసుకురా బాబు, నన్ను వదిలేరా ప్లీజ్ రా. పునిదంటావా? ఒప్పేసుకుంటదేమోరా. అరే ఒప్పేసుకుంటదేమోరా. ఏ ఒప్పుకోదురా. అంతే అంటావా? అంతే. సర్లే ఇదంటే పెట్టి ఆన్సర్ గడు చెప్పాడు. కాదురా బ్రో, ఆ అమ్మాయి ఖచ్చితంగా పడిపోయింది అనిపిస్తుందిరా. పడదురా. ఏ అమ్మాయి పడాలరా? ఏమైంది? ఏ కాదురా, నేను వాడు ఒకే అమ్మాయిని లవ్ చేస్తున్నావు. ఎవర్రా? సంపంగా? ఏ కాదురా. ఎవర్రా? లక్ష్మీరా? ఏ అది కాదు. అరే నేను వాడు అమూల్యాన్ని లవ్ చేస్తున్నావు. చెప్పించినా కూడా నేను వేరే గారికి చెప్పారా, డ్రాప్ అయిపోతాడు. వాడెందుకు అవుతాడు? ఇద్దరు ఫ్రెండ్సే కదరా. ఏ అన్న ఫ్రెండే కాదు. ఏంట్రా లవరా ఏంటి? ఎందుకు చేసారా? ఈ గణేష్ గడ్ నేసే నా ఆ చెప్పు తర్వాత తీసుకోవచ్చు కానీ నేను చెప్పేది విను. చెప్పురా. నా మాటని తనకు ప్రపోజ్ చేసారా. లేదు మా ఒప్పుకోదు మా అతను. ఫెయిల్ అవుతారు అనుకుంటేనే చచ్చిపోయినట్రా. ఇప్పుడు వాడు ఫెయిల్ అని విషయం వాడికి చెప్పాలా వద్దా? అరే మనం కాలేజ్ బంక్ కొట్టి ఎందుకు వచ్చావరా? అరే నువ్వు ఆగరా, నేను చెప్తా. రే మనకి యాసర్ గారి గురించి ఏం తెలుసురా? రోజు పళ్ళు తోముకోవడం, పొద్దున్నే లేవడం, అలా ఓడిపోవడం వీడికి డైలీ హ్యాబిట్ రా. వాసన వస్తుంది, వెనక జరగండి రా. బెట్ ఎంత? 500. చీ దినమ్మ. ఈసారి ఆర్సీబీ కప్ కొడుతుంది. ఈడు మారుడు.
అరే నేను బెట్లు ఓడిపోయినా స్పోర్ట్స్ ఆడతారా? ఏ గేమ్ ఆడతావురా? క్రికెట్. మరిచిన తాళమే మచురిక నీకు చీకటే ఎగిచిన తాళమే అవుట్ రే రే ట్రైల్ రా కాదు ట్రైల్ రే బ్యాట్స్మెన్ ట్రైల్ రా రే లేదు లేదు పట్రా అభి పట్టు అవుట్ బిట్టు నువ్వు సూపర్ రా. రే ఆడు పారిపోతున్నాడు రా. నువ్వేంట్రా ట్రోల్ చేస్తావు? నీ వల్ల ఎక్కడి వరకు వచ్చావు. నేనేం చేశారా? నువ్వేం చేసావా? ఆ రోజు చూసిన అమ్మాయి నాదే, నువ్వు మాత్రం అమ్మాయి తెలుసు. ఉండు వాళ్ళతో మాట్లాడుతున్నారా? అరే రేపు బంగొడుతున్నాం రా. ఎందుకురా మొన్నలాగే ఈ సినిమాకి వెళ్ళి రివ్యూ చెప్పి మా నాన్నకు దొరికిపోయిన అవసరమా? అరే లేదురా, యాసర్ గడ్ హైదరాబాద్ వెళ్తున్నాడు, బాధ కూడా లేకుండా ఆర్ఆర్ షార్ట్ ఫిల్మ్ నేను సాగొడుతున్నాడు రా. అందుకే రేపు మనం బంక్ కొట్టొద్దు. రేపు బంగ్ కొడుతున్నాం. ఏయ్ మీకు ఆకలేస్తుందా? అరే చాలా క్లాస్ అయితే వాటితో పెట్టేసి డబ్బులు దబ్బేద్దాం పద. తొప్పేద్దాం పదా. ఈసారి షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. అందులో కూడా మేమే గెలుస్తాం. సో బెట్ ఎంత? నువ్వు కొట్టుకోనే. ఈసారి కనుక ఓడిపోతే బెట్లు వేయడమే మానేస్తా. రే అయ్యేం కాదురా, బెట్లు కట్టాల్సిన డబ్బులు కావాలి మాకు. సరే 900. లాస్ట్ టైం 500, ఈసారి 900. మొత్తం కలిపితే ఎంతరా? 400. 400. ఓకే. రే వాళ్ళు మోసం చేస్తున్నారా? ఎలా? 900 + 500 400 కాదురా, 1200 రా. ఈసారి మనం ఓడిపోకూడదు, కాగా గెలుస్తాం. ఈసారి కప్ నమ్మదే. అరే వాడొచ్చి ఉయ్యాలు ఉత్తాడు రా. అరే నువ్వు కాదురా, నువ్వు దయ్యం, నువ్వు తర్వాత రావాలి. నువ్వు కాదు నువ్వు. రే వాడు విన్ని భయపడతాడు. వామ్మో, లారెన్స్ అన్న. అరే వాడు దయ్యం రా, నువ్వు వాడికి చూసి భయపడాలి. ఏంట్రా కొబ్బరికాయ కొట్టుకుంటూ స్టార్ట్ చేశారు? వామ్మో. అరే అభినవ్ ఒక్క దెబ్బ కొట్టించుకుంటా. పదరం మెల్లాడు ఏడుస్తాడు యాసర్ గాడు. పద వెళ్ళిపోదాం. ఇంకా షూట్ చేయడానికి ఏం లేనప్పుడే ఖ్యాతి. అందరు ఎక్కడా? వాళ్ళు మై విజయవాడ బ్లాగ్ తీసుకోవడానికి వెళ్ళారా, వాళ్ళు ఇప్పుడు రారు. సరే మీరు ఇటు రండి. ఇక్కడ నుంచి 1 మినిట్ కూడా వేస్ట్ చేయకుండా షార్ట్ తీద్దాం. రే ఒక్క 5 నిమిషాలు, ఇప్పుడే వస్తాను. నా పాప ఫోన్ చేస్తుంది. హలో చెప్పు. హలో పద్మ, చెప్పు. పద్మానా? నువ్వు ఇంకా దాంతో మాట్లాడుతున్నావా? నాకు తెలుసు నువ్వు పద్మ కాదని, ఊరికే జోక్ చేశా. సరే అయితే నా పేరు చెప్పు చూద్దాం. నేహా కదా? నేహానా? అదెవరు? శ్యామల. శ్యామల ఎవరు? శృతి కదా? శృతియా? అదెవరు? నిజం చెప్పు, నువ్వు అబ్బాయి కదా? అమ్మాయిలా ఫోన్ చేసి నన్ను ఆట పెట్టిస్తున్నావు కదా? ఫోన్ పెట్టరా, ఇంకెప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయకు. సరే కానీ కాసేపు మేనేజ్ చేద్దాం. హీరో రెడీ మామా. ఏరీలు వేరా మంచి ప్లేసే చూసుకున్నావుగా, వాటర్ ఇటీ. ఏంట్రా కాల్ మాట్లాడి వెళ్ళిపోయావా? ఆయన ఎండగా ఉంది, ఇవ్వను పో. అరే ఈరా, అరే ఈరా. ఇవ్వను రా పో. అరే ఇప్పుడు వాటర్ అయిపోతే షూట్ క్యాన్సిల్. సర్లే సాగు, ఆ మాత్రం భయం ఉండాలిరా. అరే కొంచెం ఉంచరా. తాగేరా. ఏముంది ఇందులో? మళ్ళీ అభిగడికి అన్నీ పోయినరా. చెప్పాలా అడిగి? ఇప్పుడు వాడి బర్త్డే రా, నాట్ ఏ గుడ్ టైం. అందుకే షార్ట్ ఫిల్మ్ తీసుకుందాం పదా. చెప్పాలరా, చెప్పాలి. లేదంటే వాడు ఇంకోటి లవ్ చేస్తాడు, వాడిని పెళ్లి చేసుకుంటాడు, నువ్వు సింగిల్ గా మిగిలిపోతావు. రే ఆడి ఫెయిల్ అయితే నేనెందుకు సింగిల్ మిగులుతారా? నేను వేరేదేదో డీప్ గా ఆలోచిస్తున్నారా? చెప్పేయాలి. మరి ఎవరు చెప్తాడు రా వాడికి?
మావా ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, మెచ్యూర్గా ఆలోచిద్దాం. ఇది ఇలా అవ్వదు కానీ మావా వాడు ఇచ్చాడు రా, చెప్పేస్తా వెళ్ళి. విష్ మీ ఆల్ ద బెస్ట్ మావా. మావా నువ్వు క్యాప్ తీ మాకరా. దోమలు పెడితే క్రికెట్ ఆడలేం, క్రికెట్ పెడితే దోమలు చంపలేం. ఎన్ని అన్ని ఆహా. నువ్వేం బాధపడు, మాకు సప్లీ పెడదాం, A+ కొడదాం. నేను బయటికి వెళ్ళి వస్తా, రే ఎక్కడికి రా ఇప్పుడే వస్తా. మా అడేం ఫీల్ కాలేదురా. ఇది కూడా రాదా నీకు? ఎందుకురా నువ్వు ఇంకా బతికేది? ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చెప్తావు? రే వాడిని కాసేపు వదిలేద్దాం, ఈలోపు మనం షార్ట్ ఫిల్మ్ తీసుకుందాం. సరే కానీ ఇడు వచ్చాడు కానీ ర్యాన్ గడేట్రా. వాడు ప్రకాశం బ్యారర్ మీద కూర్చుని కవితలు రాసుకుంటున్నాడు రా అమ్మాయి కోసం. వాడు ఎవరు రాశాడు తెలుసా? నెమళ్ళు నిన్ను చూసి జెలస్ ఫీల్ అవుతాయి ఎందుకంటే నీ అంత హెయిర్ లేవు కాబట్టి. పందులు నిన్ను చూసి జెలస్ ఫీల్ అవుతాయి ఎందుకంటే నీ అంత బుగ్గలు లేవు కాబట్టి. చీమలు కూడా నిన్ను చూసి జెలస్ ఫీల్ అవుతాయి ఎందుకంటే నీ అంత హైట్ లేవు కాబట్టి. ఇదిరా వాడు రాసింది. నువ్వేం రాయలేదా మరి? నేను ప్రేమ రహస్యం చేశాను రా, ఏ చూస్తావా? అమూల్య, నువ్వు నన్ను లవ్ చేస్తే నీకు ఎన్ని అడ్వాంటేజ్లో తెలుసా? చెప్తా చూడు. అడ్వాంటేజ్ 1, జిమ్ చేస్తా. అడ్వాంటేజ్ 2, వంట చేస్తా. అడ్వాంటేజ్ 3, నువ్వు ఒప్పుకుంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. నువ్వుగానే నన్ను లవ్ చేయకపోతే నేను స్పేస్కి వెళ్ళిపోతా. హే, ఎక్కడెక్కడ వాటర్ దొరుకుతాయా? స్పేస్ స్టేషన్. ఆది పురుష్ రేంజ్ VFX. మామ ఇది ఎలా ఉందో చెప్పు. పీకాక్స్ నేను చూసి జెలస్ ఫీల్ అవుతాయి. ఎలా రా? ఎలా రా? మావా నాకు ఇంకేం చెప్పొద్దు, చూపించొద్దు. ఆ అమ్మాయి నీకు వంటలోనే పడిపోయిందిరా. నిజమా? ర్యాన్గా ఈశాన్ కనుక నువ్వు వెళ్ళిపోతే షార్ట్ ఫిల్మ్లో ఉండవు చెప్తున్నా. వెళ్ళమాకరా, ఎందుకు వెళ్తావు? నువ్వు వాడి మాటలేం పట్టించుకోకరా, నువ్వు వెళ్ళరా. ప్రపోజ్ చేయరా, నువ్వు నన్ను తలుచుకోపో, నీకు నేనున్నా, ధైర్యం తెచ్చుకోపో. ఏదైతే అదండి మామ, చెప్పేస్తా. రే ఏంట్రా? అరే యోగేష్ నువ్వేనా ఉండరా, వెళ్ళమాకరా. రే తొందరగా వెళ్ళాలిరా. తాళమి తొందరగా. రే బండి కండిషన్లోనే ఉందా? ఎలా ఉంది? బండి పెట్రోల్ కొట్టించా, ఇంజిన్ ఆయిల్ కొట్టించా, నువ్వు తోలుకుంటూ ఏం బండ్రా ఇది అంటావు. ఛీ, దీనమ్మ ఏం బండిరా ఇది. భయ్యా భయ్యా, స్టార్ట్ కావట్లేదా? స్టార్ట్ అయితే తోలుకెళ్తాం కానీ తోసుకెళ్తామా? అంటే హెల్ప్ ఏమన్నా కావాలేమని. నీ పేరు సహాయమేంట్రా? పెట్రోల్ పెడుతురా. వద్దులే భయ్యా, వెళ్ళొస్తా. తప్ప నా కొడుకు చెప్పేవాడే. అరే మామ, ఏంట్రా? రమ్య బనాది జోడి మూవీలో లైట్ సపోజ్ చేసినట్టు చేయనా? పెట్రోల్కి పైసలు ఉన్నాయా నీ దగ్గర? పద. రే రయాన్, నీకు స్టోరీ చెప్పాలరా. ఒక అడవిలో 2 కోతులు ఉన్నాయిరా, నీకు నాకులాగా. ఓ కోతికి హై ఫీవర్ వచ్చింది 3 రోజుల నుంచి. అయితే అడవి మొత్తానికి ఒకటే మెడికల్ షాపు, దాని దగ్గరికి వెళ్ళింది అది. అక్కడ ఒకే ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఉంది లాస్ట్ది. అదే టైంకి ఇంకో కోతికి కూడా ఫీవర్ లేదు కానీ బాడీ హీట్ ఎక్కడం అలా సిమ్టమ్స్ ఉన్నాయి. అయితే అది కూడా వచ్చిందనమాట ట్యాబ్లెట్ కోసం. ఇప్పుడు ఆ రెండిట్లో దేనికి తగ్గాలి ట్యాబ్లెట్? నా ఒపీనియన్ లో ఇద్దరికి దొరకకూడదు. అదేంట్రా? జ్వరం వస్తే గ్యాస్ టాబ్లెట్ ఏంట్రా? నువ్వు ఈ రీల్ కనుక 10 మందికి షేర్ చేయకపోతే ఈ దయ్యం నిన్ను పీడిచ్చిద్ది. బాక్లే, ఈ పార్క్లో అమ్మాయిలు ఎవరు లేరా? లక 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 లక. ఇది ఎవరితో బాగానే ఉంది. నీది లోకం కాదు కదా, వీడికి ఎలా తెలిసింది? ఇంద్రలోకం కదా, అప్సరసా. మా డాడీ ఫోన్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేయలేక వచ్చేలా. లిఫ్ట్ చేయరా. వచ్చారా రే? లిఫ్ట్ చేయరా. అరే కట్ చేసేస్తారా? దీనమ్మ ఆగు. హలో డాడీ. ఈ బండి అవగానే మనకి దోలు తీరిపోతుంది. అవును. సర్లే ఆపు, ఎంతసేపు వస్తాం? మామ, నువ్వేమని ఇలా చేయలేదా? చాలా మంది ఏం చేశాను రా, ఎవరు చూడలేదు. ఎందుకు? ఎందుకేంట్రా? చూడు, సరిగ్గా చూడు, నేనంత బాగోను. నల్లగా ఉంటే
మన ఇండియాలో తెల్లగా కాకుండా నల్లగా ఉంటే బాగుండు అనుకునేది హెయిర్ ఒకటేరమ్మా, ఇంకేది కాదు. ఫేస్ అసలు కాదు. లేదు మామ, ఈ జనరేషన్లో ఎవరు అలా అనుకోరు. ఎవర్రా అనుకోనిది, అందరూ అలాగే అనుకుంటారు. అయినా అదంతా కాదు మా, అంతెందుకు, మన గ్యాంగ్ వాళ్ళు కూడా నన్ను సపరేట్ పెడుతున్నారు అనిపిస్తుంది. నాకేది ఎప్పుడు కలిసి రాలేదు మా. మనం క్రికెట్లో బౌలింగ్ నుండి బండి డ్రైవింగ్ వరకు ప్రతి దాంట్లో పోటీ పడతాం. బ్రదర్స్ లాగా. లాగా ఏంటి, నువ్వు నా బ్రదర్వి మా. ఏ అన్న ఫ్రెండే కాదు. ఇంకోసారి బాగోను అంటే కొడతా. ఎవడీడు? హలో హలో, ఎవరండి? ఏం చేస్తున్నారా? ఎవరండి మీరు? శివ నేనురా. రాంగ్ నంబర్. హలో, అరే అరే ఏంట్రా? ఏ అరే శివ రాంగ్ నంబర్ అండి. నేనురా. చిలక దెబ్బి అరే మాకు కాదురా, అరే పెట్టండి. శివ ఫోన్ కట్టేకిరా. అదేంటి వాయిస్ మా నాన్నలాగా ఉంది? డాడీ డాడీ డాడీ, నువ్వు అనుకోలేదు డాడీ. డాడీ సారీ డాడీ. డాడీ డాడీ సారీ డాడీ. డాడీ ఒక సెంట్ ఇద్దామా ప్లీజ్? సారీ డాడీ. సారీ డాడీ. డాడీ డాడీ సారీ డాడీ. డాడీ హలో డాడీ సారీ డాడీ. రే నా వల్ల కాదురా, కాలేజీలో ఇట్లా నువ్వు టార్చర్ అనుభవించలేకపోతున్నా. నేను చచ్చిపోతారా? తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తతిమి తందాన హృదయ లయల జతుల గతుల తీయాన తకిట తతిమి నికి, రే నికి, గణేష్ గడ ఎక్కడ్రా? వాడు అభినవ్ వాళ్ళు నాతో మాట్లాడటానికి వెళ్ళాడు. అవును అదేంట్రా, ఎవడైనా బర్త్డేకి కేక్ కటింగ్ చేస్తాడు కానీ ఆడేంటి నీ హ్యాండ్ కటింగ్ చేశాడు? వాడు కాదు, నువ్వే చేసి ఉంటావు. నువ్వే నీ హ్యాండ్ పెట్టు, ఇప్పుడు అది సేఫ్టీకి అది చూడు. అవునా? ఇంక నుంచి నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వలేవు, చప్పట్లు కొట్టలేవు, హాకరికి రైట్ ఎట్టా కూడా చూపిలేవురా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు షూటింగ్ గీటింగ్ ఏం లేదు కానీ హాస్పిటల్ పోదాం పదా. షూటింగ్ ఎందుకురా? పొద్దు నుంచి ఏంట్రా షూటింగ్ వద్దు. ఆ ముసడు చెప్పింది కరెక్టేరా. నేను హైదరాబాద్ వెళ్ళడం నీకు ఇష్టం లేదు కాబట్టి నా నచ్చిన షూట్ నువ్వు ఆపేస్తున్నావు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాకురా. ఒకవేళ నేను చెప్పింది నిజం అయితే ఈ వీక్లో నీ బ్యాడ్ న్యూస్ వింటావురా. అరే నువ్వు శాపాలు పెట్టమాక, నేను నిజంగానే కోపంగా చేస్తాను. అరే ఏంట్రా, ఎందుకురా నేనంటే అంత పొగ నీకు? అరే నేను అన్ని మంది అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తాను నాకు తెలుసారా నీకు? తెలుసురా, నువ్వు ఒకవేళ దయ్యం అవుతే అవును సినిమాలో దయ్యం అవుతావు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను త్వరగా మూవ్ ఆన్ అవ్వలేను. నీ విషయంలో కూడా అంతేరా. నాకు ఈ గుడ్ బైస్ చెప్పడం నచ్చదురా. నా మాటిని బీటెక్ అయిన తర్వాత స్కూల్ పిల్లోడిలా మాట్లాడుతున్నావు. పిల్ల నాకు అడగా ఏమైనా అనుకో, నాకు చేంజ్ నచ్చదురా. నా చుట్టూ ఎప్పుడు పాతగానే ఉండాలి. మ్యూజియంకి వెళ్ళి పడుకోరా, అన్నీ పాతగానే ఉంటాయి. అరే నా కొడుక ఎగురుతున్నావు కదా, ఎగురు. ఇంకోసారి నాకు కాల్ కూడా చేయమాక. ఓరా పో. హలో 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 అంకుల్. హలో చెప్పమ్మా గణేష్, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా కానీ మీరు చేసేదే బాగాలేదు. చదువుకోపోతే దేనికి పనికిరాడే ఏంటి అంకుల్? ఏం చేసుకుంటాడమ్మా? ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ చేసుకుంటాడు అంకుల్. ఒకసారి వాడి ఫోన్లో ఫోటోలు ఉంటే చూడమ్మా గణేష్. ఏంట్రా ఇది? అరే ఇది ఏమన్నా ఉన్నాయా మన వాళ్ళ కళ్ళు? ఫ్యాషన్ టీ-షర్ట్లు ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైనర్ అంకుల్. వీడు ఫ్యాషన్ పెడితే దాని దాని కూడా చేస్తాడమ్మా చూడు. అన్న సప్లీ ఫీ కట్టమని మా నాన్న డబ్బులు ఇస్తే బిర్యానీ తినేసి మా డబ్బులతో ఒక 500 ఉంటే ఫోన్పే చేయవా ప్లీజ్. చిన్న అన్న అంటున్నావు, ప్లీజ్ అంటున్నావు. ఇదేనా మనకున్న రిలేషన్? నువ్వు 500 అడిగావు, నేను 1000 వేస్తున్నా. వచ్చేసే చూసుకో. ఓరిబాబు అంటే నేను కాదు, ఓరిబాబు అంటే మనం 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 వాడు అమౌంట్ ప్లేస్లో యూపీఐ పిన్ కొట్టాడు. ఛీ, ఎవడు లాస్ట్ వరకు ఉన్నాడు, ఎప్పుడు నేనే రిపప్ అయ్యేది. ఏ ఓల్డ్ మ్యాన్,
వాట్ హ్యాపెండ్? ఏ నువ్వేంట్రా ఇక్కడ? అంటే యాసర్ గడికి గిఫ్ట్ ఇద్దామని వచ్చారా? ఏదో ఒకట్లే సావు. రే షూటింగ్ లేదా? మరి యాసర్ గడి ఏట్రా? అరే అది పేరు కూడా నా దగ్గర ఎత్తమాక. ఏమైందిరా? 1 నుండి 2 దాకా 3 years రా. 3 ఏళ్ళు జిడ్డుగాల్లా తిరిగి ఇప్పుడు విడిపోతానంటారేంట్రా మీరు? వీడికి జన్మలో ఏమన్నా ఎవడ్రా జిడ్డుగల్లా తిరిగింది? మీరేరా? ఎప్పుడురా? ఎప్పుడా? ఇక్కడికి రా. ఏమన్నా మ్యాచ్ చూసావురా? అది హైలైట్స్ మ్యాచ్ రా. డ్రైవ్ వేసేటేంటి రా, ప్రతి బాల్ కొట్టాడు. అబ్బా బండి లేబ్బే. అరే తీరిందా? ఆడెవడో అంబులెన్స్లోని కాపాడటం కోసం మమ్మల్ని అంబులెన్స్ ఎక్కించేటట్టు ఉన్నాం. ఆడిప్పుడు అలా లేడులేరా. ఎందుకురా లాస్ట్లో నన్ను మంచి క్యారెక్టర్ చేస్తారు? రే వాడిని కంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాడు రా. రే నువ్వు వెళ్ళుండే కదరా ఊరు వెళ్ళిపోయేది, మరి ఇప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్ అంటావేంటి? నీకెందుకురా? చెప్పావనుకో బెడ్ డబ్బుల్లో సగం తీసేస్తా. నేను ఊరు వెళ్ళిన తర్వాత వీళ్ళని చాలా మిస్ అవుతారా. యోగేష్ గారు రాయన్ గారు ఎప్పుడులా గొడవ పెడుతుంటారా. ఇంకా అభినవ్ గారు గణేష్ గారు ఎప్పుడులా గోల్ దొక్కుతారు. ఇంకా నిఖిత్ గారు ఒకటే, వాడు ఒకటే రా నన్ను చాలా మిస్ అయ్యేది. వాడు నాలో ఇస్తాడు రా బాగా. మరీ అంత ఫీల్ అవుతాడు ఎందుకు వెళ్తాం? లేదురా, చాలా కష్టపడి ఒప్పించా ఇంట్లో వాళ్ళకి స్విమ్ స్కూల్కి. ఉండేదే 1 day, ఇప్పుడు కూడా షూటింగ్ అని ఎందుకురా? మీకు 10 years తర్వాత గుర్తించుకుంటారా అప్పట్లో ఇలా ఉండేవాళ్ళమని. అందుకే తీస్తున్నా. రే నేను యాసర్ గడిలో జలస్ ఫీల్ అయ్యేదే మీ ఫ్రెండ్షిప్ రా. సర్లే వాడికి గిఫ్ట్ ఇచ్చేసి వస్తా. విభీషణుడికి రాముని వదిలి రావణాసుడి దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు. కొన్నిసార్లు పరిస్థితులు మన కంట్రోల్లో ఉండవు. అనుకున్నది జరగట్లేదని చేతులు ఎత్తేస్తాం. ఆవిడ ఒకసారి ఫోన్ అయ్యి, సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా? రీవాల్యుయేషన్ సప్లియేనా అన్న? వెళ్ళొస్తామా? కొన్నిసార్లు జరిగేది నచ్చినా నచ్చకపోయినా మూవ్ ఆన్ అవడం తప్పితే మనం ఏం చేయలేం. ఈ వారం రాశి ఫలాలు ఇంతటితో సమాప్తం. వచ్చే ఆదివారం మళ్ళీ కలుద్దాం.